అండ్ అగైన్ కమ్ టు మూవీ ఇండస్ట్రీ. మెగాస్టార్ చిరంజీవి గారితో గాడ్ ఫాదర్. చిరంజీవి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి ఎట్లా అంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈయన ఫస్ట్ కమర్ ఇన్ దట్ జనరేషన్, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఆయన చిరంజీవి గారు ఆయన స్ట్రగుల్ను చూసి వచ్చిన ఆయన చాలా రైట్. సో ఆ అప్రోచ్లో ఆర్టిస్ట్తో మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళతో కానీ ఉంటుందండి, చాలా కేర్గా ఉంటుంది, డౌన్ టు ఎర్త్గా కూడా ఉంటారు మెగాస్టార్ గారు. ఓకే. ఎందుకంటే నేను మెగాస్టార్ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఫస్ట్ జనరేషన్ వాళ్ళతో చూశాను. సెకండ్ జనరేషన్ లైక్ నాగార్జున గారితో చేశాను. థర్డ్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య గారితో చేశారు. చైతన్యతో ఇది జోష్ ఏ సాక్షి ఎంజేఎం కాలేజ్ స్టూడెంట్స్తో పెట్టుకున్నావు జాగ్రత్త. అవునవును, రీసెంట్గా. సో 3 generations-ని కవర్ చేశాను. నాగేశ్వరరావు గారితో ఫోర్స్ యాక్టింగ్ చేయలేదు. ఈ షోరూమ్స్ ఓపెన్ చేయడం అప్పుడు టీఎంసీ ఉండేది, అమర్నాథ్ గారిది, తిరుమల మ్యూజిక్ సెంటర్. ఆ ప్రతి ప్రోగ్రామ్కి నాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. ఆయన సమ్ హానరీ చైర్మన్ ఏదో దానికి ఆ ఫంక్షన్స్లో కలవడం. సో నాగార్జున గారితో కూడా చేశారు కాబట్టి. నాగార్జున గారితో రైడ్ చేశాను, సారీ మన కింగ్ చేశాను, కేడీ చేశాను. మీ కంబ్యాక్, మీ ఓన్ వాయిస్ ఇచ్చిన ఫస్ట్ మూవీ కింగ్ కదా, డబ్బింగ్. అవును, మీ వాయిస్ బాగానే ఉంటుంది కదండి, ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు ఆ మూవీ వరకు మీరు? అంటే ఫస్ట్ వీళ్ళకి ఎట్లా అంటే అండి, ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎవరో ఒకరితో టైం ఇది కదా, ఆ చిన్న క్యారెక్టర్ కోసం ఒక ఆర్టిస్ట్ని పిలిపించి వెయిట్ చేయించి చెప్పించడం కన్నా అక్కడ ఉన్న వాళ్ళని చేయించడం బెటర్ అని చెప్పేసి చేపిస్తూ వెళ్తూ ఉంటారండి. ఓకే ఓకే. సో అలా మీకు కింగ్ మూవీ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో నాగార్జున గారితో ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి అంటే ఏం చెప్తారు? నాగార్జున గారితో ఇది చేస్తున్నప్పుడు అండి, ఇది మన కేడీ చేస్తున్నప్పుడు, మీకు జైల్లో ఉంటుంది చూడండి, సరే పోలీస్ స్టేషన్లో అరే అది అనాల్సి వస్తుంది ఆయన్ని. ఎంత ఎంత ఇట్లా మాట్లాడి నేను కొంచెం పొలైట్గా ఉన్నా. ఓకే. డైరెక్ట్గా కొంచెం రూడ్ అంటారు, నాకు రావట్లేదు, ఆయన చూసి రావట్లే. ఓకే. పర్లేదు కోటేశ్వర గారు, మీరు ఎందుకు నేను నాగార్జున అనుకుంటారు, పోలీస్ ఆఫీసర్ కేడీ. ఎన్ని టేక్స్ తీసుకున్నారండి? అది 3-4 టేక్స్ ఫస్ట్ పెట్టింది, చెమటలు పెట్టేస్తున్నాయి ముందు. ఓకే. యూనిఫామ్ దొడుస్తుంది లోపల నుంచి టెన్షన్కి. ఇక అప్పుడు ఆయన అన్నాక ఆ మాట అన్నాక చేస్తే తర్వాత బాగా వచ్చినాయి. బాగా వస్తే అంతకుముందు చేసినవి కూడా ఇంకోటి చేస్తామంటే చేశారు. సూపర్. అంటే ఇప్పుడు చిరంజీవి గారితో కూడా గాడ్ ఫాదర్ చేశారు కదా, సో ఆయనతో కలిసి యాక్ట్ చేయడం, ఎందుకంటే ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ వాజ్ అ సూపర్ హిట్ మూవీ. ఎందుకంటే ఆచార్య అనుకున్నంత హిట్ కాలేదు. సో గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అన్ని మీరు షేర్ చేసుకున్నారు. సో ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా చిరంజీవి గారితో ఎట్లంటే, ఆయన మన ఆ స్టేజ్ పైన ఒక సీన్ ఉంది, మీరు బ్రహ్మ రాడనుకుంటున్నారా, రాలేను ఏంటి నోరు లెగుస్తామని చెప్పేసి వేరే వాళ్ళు అంటారు. ఆ సీన్లోనే ఆయనతో క్లోజ్గా ఉంది. మేము అంతకుముందు వేరే కాంబినేషన్ లేదు, ఉన్నాం కానీ అది ఒకటే ఒక కాంబినేషన్ ఆ సీన్లో. అది పీక్ కరోనా టైం చేసింది. ప్లస్ అక్కడ ఆల్మోస్ట్ 2000 మంది వరకు ఉన్నారు ఆ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా. సో ఎక్కడికక్కడ దూరంగా ఉండడం తప్పితే దగ్గరికి వెళ్ళి కలవడం కానీ అది లేదండి. అది బ్యాడ్ లక్ అనుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ ఉంది, సరే మురళీమోహన్ గారితో చేసేది. ఆయన అయితే ఒక ప్లాన్ డిజైన్ చేస్తారు. ఆ సీన్కి ముందు సీను అది ఇక్కడ లీ ప్యాలెస్లో చేస్తాం. ఓకే. అప్పుడు సరదాగా మీరు ఏంటి భోజనం చేశారా, కూర్చోండి, అంతవరకు నైట్ షూటింగ్ అది. సో అన్నదమ్ములు ఇద్దరు కూడా తక్కువే మాట్లాడతారనమాట, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. నేను నాగబాబు గారితో కూడా చేశాను. అబ్బా సార్, ముగ్గురు. సార్ నాకు తెలిసి సెకండ్ జనరేషన్ కూడా మీరు కవర్ చేసినట్టు. రామ్ చరణ్ గారు, వినయ విజయ రామ. ఓకే. గోవిందరందరవారి. మరి మన అల్లు అర్జున్ గారు సరైనడు అర్జున్ కాంబినేషన్ లేదు సార్, నాకు తెలిసి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేశారు. మన సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకే. సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో చేశారు. సో మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితో మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారిలో ఉన్న గ్రేస్, కష్టపడే గుణం ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంకో ఫ్యామిలీ వచ్చిన ఎంట్రీ వరకే ఉంటుందండి. ఎంట్రీ అయిన తర్వాత సెకండ్ మూవీ నుంచి దే హ్యావ్ టు బి ఆన్ దేర్ ఓన్. ఓకే. సో అక్కడ లేకపోతే నిలబడలేరండి. అంటే టాలెంట్ ఉండాలి, కష్టపడాలి, సేమ్ టైం ఇవన్నీ కూడా. అది వాళ్ళ లక్ ఏంటంటే అందరికీ తెలుసు చిరంజీవి గారు ఎంత స్ట్రగుల్ పడి ఆ స్టేజ్కి వచ్చి అది నిలబెట్టుకుంటున్నారు. సో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా అది ఫాలో అవుతూ ఉంటారు.
సో బేసికల్గా గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ టైంలో మీరు స్పీచ్ ఇస్తున్న టైంలో నేను విన్నది ఏంటంటే ఐ వాజ్ దేర్. సో ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద చాలా సీరియస్గానే మీరు రెస్పాండ్ అయ్యారు. సో మీరు అంత సీరియస్గా రెస్పాండ్ అవ్వడానికి ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ అంటే బాధేస్తుంది కదండి. ఇప్పుడు మనం ఒక ఇది పెడుతున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్ను 20 రూపీస్ పెన్ను కొన్నారండి, అది బాగుంది బాగాలేదని మీరు ఎప్పుడు చెప్తారు? వాడిన తర్వాత 20 యూజ్ రూపీస్ చేసిన పే తర్వాత. చేసి ఆ పెన్నుని తీసుకొని వాడిన తర్వాత మీరు చెప్తారు ఈ పెన్ను ఇది బాగాలేదు లేకపోతే బాగుంది, కంఫర్టబుల్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్ ఫుడ్ 70 రూపీస్ పెట్టి ఒక ఇడ్లీ తిన్నా కూడా తిన్న తర్వాత పే చేస్తారు, తిన్న తర్వాత లేకపోతే బాగాలేకపోతే వదిలేసి వాడిని నాకు తిట్లు తిట్టి వచ్చేస్తారు. అవును. ఈ రివ్యూ వాళ్ళు కొంతమంది అసలు సినిమా కూడా బయటకు రాకముందు వాళ్ళ ఓన్ది ఇది ఇచ్చేస్తూ ఉన్నారు, ఇచ్చేసి పబ్లిక్ మైండ్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు అందులో ఏమైందంటే ఇవాళ ఒక సపోజ్ హీరోల నేమ్ మెన్షన్ చేయకుండా ఏ హీరో ఉంటే బి హీరో ఫ్యాన్స్ ఇంకోలాగా చేయడం, బి హీరోని ఏ హీరో ఫ్యాన్స్ ఇంకోలా చేయడం. సో ఇవన్నీ చేసిన క్రష్ అవుతుంది ఎవరు? ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ బతికితే ఇండస్ట్రీ బతుకుతుంది కదా. సో అల్టిమేట్గా నేను ఆ రిక్వెస్ట్ అండ్ ఈవెన్ చెప్పేది ఏంటంటే వీ షుడ్ నాట్ క్రష్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ని చంపకూడదు ఎవరైనా, ఆడియన్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, హీరో కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు. దట్ ఈస్ అంబ్రిలా, మనందరి పైన ఉండే అంబ్రిలా ప్రొడ్యూసర్. ఆయన చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. సూపర్. సో వెంకటేష్ గారితో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? వెంకటేష్ గారితో చేశాను. ఇది మన పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు చేశారు చూడండి కాంబినేషన్, గోపాల అందులో చేశారు. అబ్బో మంచి కాంబినేషనే. ఆ ఇంటర్వ్యూలో ఉంటుంది చూడండి, అందులో అడుగుతాడు, నేనేదో అడుగుతాను చెప్తే వెంకటేష్ గారు చెప్తారు అప్పట్లో మీకు ఆ కూతురు ఉందంటే కూతురు ఉందని చెప్తాను. అప్పట్లో సతీసాగమనం ఉండేది, అల్లుడు చచ్చిపోతే కూతురు నువ్వు సతీసాగమనం చేపిస్తావు అని చెప్పి అడుగుతారు. ఓకే. ఆ సీన్లో మీరు ఉన్నారు. ఓకే, సూపర్. అంటే సార్ ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు మీరు ఒక బిగ్ ప్రాజెక్ట్లోనే ఉన్నారు, మంచి సీన్ పడ్డది, మీరు ఎంతో ఆశగా వెళ్ళి థియేటర్లో చూసినప్పుడు ఆ సీన్ ఎడిట్లో పోవడం అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి. ఎక్స్పీరియన్స్ అయ్యారు? వీరసింహారెడ్డిలో పోయింది. వీరసింహారెడ్డిలో అబ్బా బాలయ్య బాబు గారు. ఓకే. ఫస్ట్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. అమ్మాయి మీరు సినిమాలో చూస్తే ఫారెన్ నుంచి డైరెక్ట్ దిగి అక్కడికి వెళ్తుంది అంటారు. యాక్చువల్గా అమ్మాయి ఇంటికి వస్తుంది, ఇంటికి వస్తే అప్పటికి ఆ షార్ట్ దిగిన షార్ట్ ఇంటి దగ్గరది. ఓకే. మా ఇంటి దగ్గర. ఇంట్లోకి వచ్చేసరికి నేను ఆల్రెడీ ఆ అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వడానికి పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంచుతాం. ఓహో. క్లాస్ పీకి నేను ఇక్కడ ఉన్నాను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఆ సీన్ కట్ చేసేసారు. సీన్ కట్. యాక్చువల్ స్టోరీకి అవసరం లేదు ఇప్పుడు, అమ్మాయి ఇంటి వచ్చింది వెళ్ళింది అక్కడ ఉంది అన్నది చేసేసారు, లాగ్ అవుతుందని. అట్లా చాలా సీన్ ఈవెన్ ఆశ్చర్యలో పోయింది. ఓకే. సో బాలయ్య బాబు గారితో చాలా వరకు సినిమాలు చేశారా అండి? చాలా సినిమాలు చేశాను. అఖండ అయితే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ. ఓకే. సో బాలయ్య బాబు గారితో అఖండ చేశాను అంటున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు మన బాలయ్య బాబు గారు అంటే కొంచెం కోపదారి మనిషి, ఆయనతో మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని అయితే అంటారు కదా. సో ఎన్నో సినిమాలు చేశారు, ఆయనతో దగ్గరగా చూసుంటారు మీరు. సో చెప్పండి అసలు బాలయ్య బాబు గారు ఏంటి? చాలామంది దగ్గరగా ఉన్నవాళ్ళు మా బాలయ్య బంగారం అంటారు. సో మీరేమంటారు? ఆయనకి ఓపెన్గా ఉంటే హీ లైక్స్ ఇట్ అండి. ఓకే. మన ఏదో వేషాలు చేసినా కూడా ఆయనకు నచ్చదు. ఓకే. సపోజ్ మీరు ఇట్లా ఉన్నారు, సో మీరు బాలయ్య బాబు అనుకుందాం, నమస్కారం సరే అంటే నమస్కారం అంతే. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తాడు, మనం ముందర షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. అట్లా కొన్ని చిన్నవి ఉంటాయి. ప్లస్ ఆయనకి కొన్ని సెంటిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయన ఇలా చూస్తే ఏం ప్రాబ్లం లేదు, ఇలా చూస్తే నచ్చదు ఆయనకి. వంకర్ చూపు అంటారు దాన్ని. అంటే చాలామంది ఈవెన్ ఊళ్ళల్లో కూడా ఎవడన్నా ఇట్లా చూస్తుంటే వంకర్ చూపు చూస్తున్నట్టు దిష్టి తగులుతుంది అంటారు. ఓకే. సో నిజంగానే బాలయ్య బాబు గారు ఇవన్నీ పట్టించుకుంటారా? అంటే లైక్ కొన్ని నమ్మకాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మాట్లాడకూడదు, రైట్ సైడ్ ఇవి అంటారు. అట్లా నాకు తెలియదు, బట్ కొన్ని అయితే నేను బిలీవ్ అవుతారు, కొన్ని నమ్ముతారు. ఈవెన్ పెద్ద ఆయన కూడా రామారావు గారు బిలీవ్ అయ్యేవారు అంటారు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.